హరే కృష్ణ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మనకి ఒక 4.5 ఇంచెస్ బ్లాక్ బీట్ బ్రాస్లెట్ అనేది గోల్డ్ తీసుకొచ్చి మెజర్మెంట్ ఇచ్చారండి 1.5 ఇయర్స్ పాపకి. అయితే ఈ లెంత్ అనేది అందరి పిల్లలకి ఒకేలాగా ఉండదు, చూసుకోండి. అండ్ ఇదైతే నేను 4.5కి అటువైపు జంపరింగ్ ఇటువైపు హుక్ 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. సో దానివల్ల ఇది కంప్లీట్గా 5 ఇంచెస్ అనేది వచ్చింది. ఇది సెకండ్ హ్యాండ్కి కూడా చేసేసానండి. ఇదేంటంటే మనకి 180 రూపీస్ ఛార్జ్ చేశాను రెండు కలిపి. అలాగే పెద్దవాళ్ళది కూడా నాకు సేమ్ బ్లాక్ బీట్స్ బ్రాస్లెట్ ఆర్డర్ వచ్చింది, దీన్ని మేక్ చేస్తున్నాను అనమాట. అయితే దానికి బ్లాక్ బీట్స్, అలాగే జంప్ రింగ్స్, నోస్ ప్లేయరు, కట్టరు, హోల్ పంచరు కూడా కావాలి అండి. దీనికి ఏంటంటే నోస్ ప్లేయర్ అనేది తీసుకొని జంప్ రింగ్ని ఓపెన్ చేసుకొని బ్లాక్ బీట్ లోపలికి పెట్టుకుంటున్నాను. ఒకవేళ కనుక మీరు బ్లాక్ బీట్లో ఇది ఫిట్ అవ్వలేదంటే ఏం చేయాలో కూడా చెప్తాను. కొంచెం స్కిప్ చేయకుండా ఓపిక్గా వెయిట్ చేయండి. స్కిప్ చేస్తూ చూడడం వల్ల ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా తెలియదు. మళ్ళీ దాన్ని వీడియోలో చూపించిన దాన్నే మళ్ళీ మమ్మల్ని అగైన్ డౌట్ అడుగుతున్నారు. అండ్ ఒక జంప్ రింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకో జంప్ రింగ్ పెట్టాను. ఇలాగే నేను 3 జంప్ రింగ్స్ అనేది పెట్టానండి. దీనికి బ్రాస్లెట్ చైన్ కూడా ఉంటుంది, బట్ నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి జంప్ రింగ్స్ వరకు మాత్రమే అటాచ్ చేశాను. వన్ సైడ్ జంప్ రింగ్స్ అటాచ్ అయిపోయిన తర్వాత ఇంకో వైపు అనేది ఫిష్ హుక్ అటాచ్ చేయాలి. సో దానికి నేను ఫిష్ హుక్కి ఒకవైపు ముందే ఇలాగా నెయిల్ షైనర్ అనేది రాసి పెట్టుకున్నానండి. సో దానివల్ల మనకి షైనింగ్ అనేది పోదు. ఇది మనకి జంప్ రింగ్ హోల్ లోపలికి వెళ్ళట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ హోల్ పంచర్ ఉంటుంది కదా, హోల్ పంచర్లో ఉండే నీడిల్ లోపల దీన్ని పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు థంబ్ ఫింగర్తో చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఆల్రెడీ ఇది నెయిల్ లోపలికి వెళ్ళిపోయింది. సో అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ హుక్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం బటర్ఫ్లై చామ్ ఏదైతే ఉందో అది కట్ చేసి పెట్టుకోవడమే. ఈరోజు 3 o'clockకి లేదు అంటే రేపు మార్నింగ్ నేను లైవ్ చేస్తున్నాను, రెడీగా ఉండండి. రెడీలో మేకింగే చూపిస్తా లైవ్లో కూడా నేను. ఇది 48 ఇంచెస్ కాబట్టి అయితే బీడ్స్ని కౌంట్ చేసుకొని అయినా మిడిల్లో పోయి ఫిట్ చేసుకోవచ్చు, లేదు అంటే మెజర్మెంట్ చూసుకొని అన్నా ఫిట్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. నేనైతే మామూలుగా అలవాటుని బట్టి పెట్టేశానండి. ఇలాగా మిడిల్లో పెట్టేసుకున్నాను, ఒకటే బటర్ఫ్లై మాత్రమే కాబట్టి. సో ఇది మిడిల్లో పెట్టుకున్న తర్వాత కొంచెం టైట్గా అడ్జస్ట్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ చూడండి ఇలా ఉంది. సో మీకు ఏ పెండెంట్ కావాలన్నా ఇలా మేము మేక్ చేసి ఇస్తాము. మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా మీరే చెప్పాల్సి ఉంటుంది. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.